హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్న ఒక సంస్థలో గ్రూప్ 3 పొజిషన్స్ పడ్డాయి. ఇక్కడ మీరు స్క్రోల్ అవుతుంది చూడండి, వేకెన్సీస్లో ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ వేరియస్ గ్రూప్ సి పొజిషన్స్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇది మన హైదరాబాద్ రాజేందర్ నగర్ తెలంగాణలో అయితే ఉంది. దీనికి ఎటువంటి భేదం లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఇండియన్ నేషనల్ అప్లై చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉన్న గ్రూప్ సి పొజిషన్స్కి అర్హత 10th క్లాస్. ఇది అద్భుతమైన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. వేకెన్సీస్ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్. ఇది హైదరాబాద్ రాజేందర్ నగర్లో అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా కొత్త ఇన్స్టిట్యూట్స్ ఎవరికి తెలియనివి కూడా నేనైతే మన ఛానల్లో అయితే చెప్తూ ఉంటాను. చాలామందికి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మన దాంట్లోనే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలీదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు వెంటనే తెలుస్తాయి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే మనం 40K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే మేము చేయగలుగుతాము మీ సపోర్ట్ ఉంటే. అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మేము షార్ట్స్ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. ఇక్కడ మేనేజ్ అని చెప్పాను కదా. సో దాంట్లో అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది. ఇది రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది. దీనిలో ఉన్న వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ 1, జూనియర్ స్టెనోగ్రాఫర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 1, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్లోని ఈ కోడ్లో అయితే ఒకటైతే ఉంది. సో ప్రతి ఏ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు. మ్యాక్సిమం మ్యాట్రిక్స్ లెవెల్ 4, లెవెల్ 2 శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండి అండ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండి టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇంగ్లీష్ ఉండాలి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అయితే వచ్చేసి మీరు 12th స్టాండర్డ్ అయితే ఉండాలి, లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ చేసైతే ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అయినా చేసైతే ఉండాలి. సో నెక్స్ట్ పొజిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ టైప్ రైటింగ్ అయితే ఉండాలి. బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఐటీలో అయితే ఉండాలి. సో ఏజ్ లిమిట్స్ అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 18 to 30 అయితే ఉంది. ఓబీసీకి, ఎస్టీకి 18 to 32. సో 40 years ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 18 to 27, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా 18 to 27, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 to 27, ఓబీసీ వాళ్ళకి 18 to 30 అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే స్టేజ్ 1 జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఆబ్జెక్టివ్ అండ్ సిలబస్ క్వశ్చన్స్ ఉంటాయి. సిలబస్ కూడా ఇచ్చారు. సో 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 అయితే ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ మెథడాలజీ ఈ విధంగా అయితే ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్కి అయితే వచ్చేసి సిలబస్ 100 questions ఉంటాయి. దీనికి కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 0.25 నెగిటివ్ మార్క్ ఉంది. జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉంటాయి క్వశ్చన్స్ అనేది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ పోస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో సిలబస్ అయితే వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సిలబస్ కూడా ఇచ్చారు. సో అన్నీ వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు కాబట్టి మిస్ చేసుకోవద్దు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 0.25 నెగిటివ్ మార్క్ ఉంది. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళకి 10 ఇక్కడ చూడండి, అర్హత అయితే 10th క్లాస్ అని చెప్పాను కదా. సో ఆ లెవెల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనేది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి 500, అప్పర్ డివిజన్ క్లర్క్కి 500, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 350, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 350 అయితే ఉంది. సో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 150 rupees కడితే సరిపోతుంది. నాన్ రిఫండబుల్ అని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మీరైతే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. నేషనలైజ్డ్ బ్యాంకు, మేనేజ్ పేబుల్ అట్ హైదరాబాద్ వాటి మీద తీయండి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి కూడా తీయచ్చు అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 28 July 2025, అంటే 28/07/2025 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్ అనేవి.
ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఆఫ్లైన్ అప్లై చేయమంటున్నారు. సో ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అన్ని ఆధార్ కార్డు అన్ని జిరాక్స్లు అయితే పెట్టి పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలంటే ద డిప్యూటీ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ రాజేందర్ నగర్ హైదరాబాద్ 5,30,000 తెలంగాణ దానికైతే పంపించండి. సో మీరు ఎన్వలప్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి రాయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫార్మాట్స్ గ్రూప్ సి అని చెప్పి అన్ని ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ప్రతిదీ అయితే ఓపెన్ చేసి అయితే ఆల్రెడీ పెట్టాను. ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన మీరు పాస్పోర్ట్ సైజ్ అప్లై చేయండి, పోస్ట్ కోడ్ మెన్షన్ చేయండి, డీడీ తీసిన తర్వాత డీడీ నెంబరు డేటు అండ్ ఒరిజినల్ డీడీ కూడా పంపించండి. ఏ నేషనల్ బ్యాంక్లో తీశారు, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్, జెండర్, నేషనాలిటీ, ఆధారు, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, టైపింగ్ స్పీడ్ ఎంత వచ్చు, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే రాసేయండి. లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఏం డ్యూటీ పర్ఫామ్ చేశారు అవన్నీ రాయండి ఫ్రెండ్స్. బేసిక్ పే శాలరీ అక్కడ ఎంత ఇచ్చారు. సో ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఏమన్నా ఉంటే మీరు ఆల్రెడీ ఇందులోనే పనిచేస్తూ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్, మీ లాంగ్వేజెస్ ఎన్ని తెలుసు, లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ ఏవేం డాక్యుమెంట్స్ పెడుతున్నారు అది ఇచ్చేయండి. మీ తర్వాత సర్టిఫికేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది చాలా సింపుల్గా ఉంది. సో ఇదైతే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించింది, ఇదైతే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించింది, ఇదైతే మల్టీ టాస్క్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అంతా సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్, అన్ని నోటిఫికేషన్స్ ఒకే విధంగా ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ 4 జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. మినిమం ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. 50 లైక్స్ అయితే చేయండి. సో మన వీడియో మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.